హాయ్ అండి అందరికీ. నేను మీ సీత. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు రెసిపీ వచ్చేసి బీరకాయ ఎండు రొయ్యల కర్రీ అండి. చాలా టేస్టీగా సింపుల్గా చేసుకోవచ్చండి. ఈ కర్రీ ఒక్కసారి టేస్ట్ చూసారంటే జన్మలో మర్చిపోలేరండి. అంత బాగుంటుందండి ఈ కర్రీ అయితేని. చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చండి. చాలా దీన్ని అయితే ఏ విధంగా తయారు చేసుకుందామో చూసేద్దాం రండి. ముందుగా అయితే 2 బీరకాయలని అయితే తీసుకున్నానండి నేను. ఈ బీరకాయలతో పాటుగా నేను ఎండు రొయ్యలని అయితే ఒక కప్పుతో తీసుకున్నాను. ఈ ఎండు రొయ్యలని అయితే శుభ్రం చేసి తల తోక అన్నీ తీసేసుకుని శుభ్రం చేసుకుని ఇలా బౌల్లో వేసుకుని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు బీరకాయలని అయితే కట్ చేసేసుకుందామండి. మొత్తం ఇలా కట్ చేసుకుని మొత్తం దీనికి ఉన్న పైన ఉన్న ఈ పీలంతా తీసేసుకుందామండి. మొత్తం అంతా కూడా తీసేసుకోవచ్చండి. ఇలా తీసేసుకుని మనకి ఏ సైజులో అయితే కావాలో ముక్కలు ఆ సైజులో అయితే కట్ చేసుకోవచ్చండి. నేనైతే చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేశానండి. ఈ సైజు అయితే ముక్కలు కట్ చేసుకున్నాను. అలాగే శుభ్రం చేసి పెట్టుకున్న ఎండు రొయ్యలను కూడా ఇక్కడ ఇలా బౌల్లో పెట్టి పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కడాయి వేడెక్కాక ఆయిల్ వేసుకుందామండి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కాక ఎండు రొయ్యల్ని ఎలా అయితే వేయించేసుకోవాలండి. లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఈ రొయ్యలు వేగి మంచి స్మెల్ అయితే వస్తాయండి, సువాసన వస్తాయండి. ఆ టైంలో అయితే మనం ఇలాగ సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఘాట్లు పెట్టిన పచ్చిమిర్చిని కూడా అందులోనే వేసేసుకుందామండి. ఇందులోనే రుచికి తగ్గ సాల్ట్, చిటికెడు పసుపు కూడా వేసేసుకుందామండి. వేసేసుకుని బాగా వేయించేసుకుందామండి. ఇలా ఉప్పు పసుపు వేయడం వల్ల ఉల్లిపాయ తొందరగా వేగుతుందండి. మనకి ఉల్లిపాయ ఎంత వేగితే కర్రీ అన్నది అంత టేస్టీగా ఉంటుందండి. మనకు కొంచెం లేట్ అయినా పర్వాలేదు కానీ ఇలా కొద్దిగా అయితే ఇలా అయితే వేయించేసుకోవాలండి. ఉల్లిపాయ ఏగటాన్ని బట్టి కర్రీ అన్న టేస్ట్ అన్నది బాగుంటుందండి. ఇలా వేగించేసుకున్న ఉల్లిపాయల్లో అయితే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. ఆ పేస్ట్ని కూడా పచ్చివాసన పోయేదాకా వేయించేసుకోవాలండి. నేను ఒక 2 టమాటాలను అయితే ఇలా చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకున్నానండి. ఆ టమాటాలను కూడా వేసేసుకుంటున్నానండి. వేసేసుకుని బాగా మగ్గించేసుకుందామండి. మూత పెట్టేసి టమాటాలంతా కూడా మగ్గిపోవాలండి. అలా మగ్గించేసుకుందామండి. చూసారు కదండి, ఆయిల్ అంతా పైకొచ్చి టమాటా అంతా మగ్గిపోయింది కదండి. ఇప్పుడు మనం బీరకాయ ముక్కలను కట్ చేసి పెట్టుకున్నాం కదా, బీరకాయ ముక్కలను కూడా వేసేసుకుందామండి. వేసేసుకుని బాగా కలిపేసుకుందామండి. బీరకాయ ముక్కల్లో వాటర్ శాతం ఎక్కువగా ఉంటుందండి. వాటర్ అంతా ఇంకిపోయి మనకు ఆయిల్ అంతా పైకి వచ్చేదాకా మనం మూత పెట్టేసి ఇలా అయితే మగ్గించేసుకుందామండి. మయంగా ఒక్కొక్కసారి తీసుకుని చూసుకుంటూ ఉండండి, లేదంటే కింద అడుగంటేస్తూ ఉంటుంది. ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి మగ్గించేసుకోవాలండి. అలా 2-3 సార్లు కలుపుకొని మనం మూత పెట్టి మగ్గించుకోవాలండి. ఇలా అయితే మూత పెట్టేసి ఆయిల్ అంతా పైకి వచ్చేదాకా ఇలా అయితే ఉడికించేసుకోవాలండి. చూసారు కదండి, ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోద్దండి. ఇందులోనే ఇప్పుడైతే మన స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం వేసుకోవచ్చండి. నేనైతే 1 స్పూన్ వేసుకుంటున్నాను. అలాగే ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 టీ స్పూన్ అయితే చికెన్ మసాలా, ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకుంటున్నానండి. మనకి ఇక్కడ గరం మసాలా, చికెన్ మసాలా ఏది లేకపోయినా పర్వాలేదండి. అంటే మనకి ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చండి. చికెన్ మసాలా అన్నా వేసుకోవచ్చు, గరం మసాలా అన్నా వేసుకోవచ్చండి. 2 కూడా వేసుకోవచ్చు. ఇలా వేయడం వల్ల ఈ కర్రీ టేస్ట్ అన్నది చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుందండి. మనకి తినే కొలది ఇంకా తినాలనిపిస్తుందండి ఈ కర్రీతో. ఆ రైస్ని అయితేని అంత బాగుంటుందండి. ఇలా మొత్తం కలిపేసుకుని కొద్దిగా వాటర్ వేసేసుకుని మొత్తం అంతా కూడా ఆయిల్ అంతా పైకి వచ్చేదాకా ఉడికించేసుకోవాలండి. మొత్తం అంతా కలిపేసుకుని చూసారు కదండి, ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోద్దండి. మనకు ఆయిల్ అన్నది పైకి వచ్చేయాలండి. అప్పుడైతే మనకి కర్రీ అయితే రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని బౌల్లో అయితే వేసేసుకుందామండి. ఎంతో సింపుల్గా టేస్టీగా బీరకాయ ఎండు రొయ్యల కర్రీ అయితే ఈ విధంగా అయితే చేసుకోండి. చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చండి. అలాగే నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. వీడియో చూసి లైక్ చేయండి. ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్లో చెప్పండి మీకైతే ఏ విధంగా వచ్చిందో. ఎంతో టేస్టీగా ఉండే ఎండు రొయ్యలు బీరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. అలాగే వీడియో చూసిన తర్వాత లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.
చూసారు కదండి రెసిపీ ఎంత బాగుందో కలర్ఫుల్గా. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.